హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగా ఆఫీషియల్ అండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి, మావి మా పిల్లలవి. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొద్దున్న లేవగానే చిన్న బాబుకి అయితే ఫస్ట్ పాలు కావాలండి. నిద్రల నుంచి లేవగానే మమ్మీ పాలు అంటాడు. అందుకే ఫస్ట్ ఆయనకు బ్రష్ చేపియంగానే ఫస్ట్ పాలు అయితే ఇచ్చేస్తా అండి. అయితే పాలు లేకపోతే ఏడుస్తాడు. ఫస్ట్ పాల నుండి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏమేమి తింటారో అనేది చూపిస్తా. పెద్ద బాబు అయితే ఇంకా లేవలేడు, చిన్న బాబు అయితే లేచిండు. లైట్గా షుగర్ అయితే వేసి పాలు కలిపిస్తున్నా వేడి చేసి. పెద్ద బాబు ఇంకా లేవలే కాబట్టి చిన్న బాబుకే ఇస్తున్నా. షుగర్ అంత మంచిది కాదు కాబట్టి లైట్గా అయితే షుగర్ వేసిన. పాలు తాగిస్తా. పాలు మాత్రం వాళ్ళంతటా వాళ్ళే తాగుతారు. కొన్ని స్నాక్స్ కూడా వాళ్ళే తింటారు అన్నమాట. నేను తినిపించాల్సిన అవసరం లేదు. పెద్ద బాబు ఏమో ఒక్కొక్కసారి తాగుతాడు, ఒక్కొక్కసారి తాగడు. ఎక్కువ మట్టుకి తాగడు, స్కిప్ చేసేస్తాడు. కాకపోతే టిఫిన్ ఏదో ఒకటి తింటాడు అన్నమాట. అతను ఖచ్చితంగా టిఫిన్ కావాలి. ఇప్పుడు మనం ఏమైనా టిఫిన్ చేద్దాం. పిల్లలైతే ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఏం తింటారా అంటే అప్ప తింటామంటారా. అంటే అప్ప అంటే చపాతి అన్నమాట. ఇప్పుడు వాళ్ళ కోసం అయితే చపాతీ చేస్తున్నా. ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. వాళ్ళు లేస్తారే నాకు 7:30, 8 o'clock అట్లా లేస్తారు. లేచి ఫస్ట్ పాలు తాగుతారుగా. మా పెద్ద బాబు పాలు తాగడంటే ఈరోజు ఆయన ఒక్కొక్క రోజు తాగుతాడు, ఒక్కొక్క రోజు తాగడు అన్నమాట. అయితే చపాతి అయితే చేద్దాం అనుకో. పిండి కలిపేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటా అండి. ఏమైనా కర్రీ లేకపోయినా సాల్ట్ వేయడం వల్ల నార్మల్ చపాతీ అయినా కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అందరూ వేస్తారు ఆల్మోస్ట్ సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసి పరాటా టైప్ అయితే వేసిస్తా అండి. చాలా మెత్తగా ఉంటాయి, చాలా ఇష్టంగా తింటారు. మా చిన్న బాబుకి చాలా ఇష్టం అన్నమాట చపాతీ. చిన్నప్పటి నుండి అలవాటు అయిపోయింది ఆయనకు తినడం. రెగ్యులర్గా అయితే ఖచ్చితంగా చపాతీ అయితే తింటారండి వాళ్ళు. మార్నింగ్ అయినా సరే, నైట్ పడుకునే లోపు అయితే చపాతీ తింటారు. వాళ్ళకి ఇష్టం. రెగ్యులర్గా చేస్తా. కూర్చో, సిట్ రైట్ కూర్చో. ఎక్కువ మట్టుకి నన్ను వాళ్ళు అసలు డిస్టర్బ్ చేయాలండి, చెప్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత అయితే వాళ్ళకు స్నానాలు అయితే చేయించేస్తాం. పిల్లలకి ప్రతిరోజు స్నానం అయితే చేయించాలండి. వర్షం పడని అసలు ఏమన్నా కానీ పిల్లలకైతే స్నానం చేయించాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ ఉంటేనే, వాళ్ళు స్నానం చేసి వాళ్ళని ఫ్రెష్గా రెడీ చేస్తేనే వాళ్ళ మైండ్ అనేది ఫ్రెష్ ఉంటుంది. వాళ్ళకు లేజీ అనేది అయితే లేజీనెస్ అయితే ఉండదండి. మా పిల్లలకి ప్రతిరోజు స్నానం అయితే చేయిస్తా. ఎప్పుడో ఒక్కసారి ఎక్కువ ఫీవర్ వస్తే అట్లాంటి టైంలో ఒక్కరోజు మాత్రమే చేయించకుండా ఉంటా. మిగతా అన్ని రోజులు 365 days వాళ్ళకి స్నానం చేపిస్తాను నేనైతే. కొంతమంది చిన్నపిల్లలకి జలుబు అవుతుంది, ఈరోజు వర్షం పడ్డది, జలుబు అవుతుందేమో, వెదర్ బాగాలేదని చెప్పేసి దించుతున్నా పిల్లలకైతే స్నానం. చిన్న పిల్లలైనా సరే, పుట్టిన పిల్లలకైతే ఇంకా డైలీ స్నానం చేయించాలండి. వాళ్ళకి ఎంత మంచి స్నానం చేయించి, ఎంత మంచిగా మసాజ్ చేయించి పడుకోబెడితే వాళ్ళు మంచిగా పడుకుంటారు. మీకు ఇంకేమైనా వీడియో కావాలా, అసలు నేను నార్మల్ డెలివరా లేదంటే నాకు ఆపరేషన్ అయిందా, అంటే సిజరింగ్ అయిందా, మా పిల్ల అసలు మీకేమైనా నేను చెప్తే మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే వేయండి. నేను నార్మల్ డెలివరా లేదా నాకు సి సెక్షన్ అయిందా ఏంటి అని అయితే నేను ఒక లాంగ్ వీడియో చేసి అసలు నా డెలివరీ ఎట్లయింది, మా పిల్లల గురించి అయితే చెప్తా అండి. ఓకేనా? ఖచ్చితంగా ఎవరికైనా ఒకరికి హెల్ప్ అవుతుంది కదా అండి. ఇలా చపాతీ అయితే అన్నీ ఒకటేసారి చేసి అయితే ఒకటేసారి అంటే పెంక పెంక అయితే కాల్చుకుంటా అన్నమాట. ఫస్ట్ అయితే కూర్చొని మంచిగా ఇట్లా పరాటా టైప్ అయితే చేసుకుంటా అండి. ఇలా చేయడం వల్ల ఒక రోజంతా కూడా రేపటి వరకు అన్నట్టు కూడా మెత్తగా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి చేసి పెడితే తింటూ ఉంటారు. చపాతీ చేస్తే ఇంకా అన్నం తిన్నారండి. నాకు అదొక బాధ. అన్నం తింటలేరని చపాతీ చేస్తా, చపాతీ చేస్తే అసలుకే అన్నం తినరు.
ఎట్లా చేయాలి మా పిల్లలతో నాకైతే కష్టం అయిపోతుంది. నాకు డే మొత్తంలో వాళ్ళు ఒకటే టైం మంచిగా తింటారేమో, అంటే ఆకలితోని. మిగతా అన్ని టైంలో టైంపాస్కి తింటారు, నేను వాళ్ళ చుట్టూ తిరగాలి. నన్ను చాలా ఇబ్బంది పెడతారు తినడానికి. వాళ్ళేమో నాలాగానే సన్నగా ఉన్నారు. నాకు మా పిల్లలు లావు ఉండడం ఇష్టం. పిల్లలకి ఎందుకు ఆయిల్ పోస్తున్నావు అని మీకు డౌట్ రావచ్చండి. వాళ్ళకి నెయ్యి ఫ్లేవర్ అస్సలు నచ్చదండి. చిన్నప్పటి నుండి 2-3 సార్లు అయితే పెట్టి ట్రై చేసినా కానీ అస్సలు తినరండి. అంటే మా ఇంట్లో అసలు ఎవరు తినరు, వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోయింది. అందుకే మేము ఎప్పుడు చపాతీ చేసినా కొంచెం ఇట్లా లైట్గా ఆయిల్ అయితే వేస్తాను అన్నమాట. ఆయిల్ వేయడం వల్ల కొంచెం మెత్తగా ఉంటాయి చపాతీలు, సాఫ్ట్గా వస్తాయి కాబట్టి ఆయిల్ అయితే వాడతా. అసలు చపాతీ చేస్తున్నా కానీ మళ్ళీ కూర ఏం చేయాలని సడన్గా గుర్తొచ్చి మళ్ళీ ఓ సైడ్ అయితే పెసరపప్పు అయితే వండేసుకుంటున్నా అండి. నేను ఎప్పుడు వంట చేసినా కూడా రైస్ కర్రీ ఏదైనా సరే 2 ఒకటేసారి చేసేస్తాను అన్నమాట. ఎందుకంటే పిల్లలు సతాయిస్తారు కాబట్టి పని ఎంత తొందరగా అవుతుందని ఆలోచించుకొని తొందరగా పని అయితే చేసేసుకోవాలి. వాళ్ళ కోసం అయితే పప్పు ఇట్లా అన్నీ ఉడికించుకున్నాయో మా చిన్న బాబుకి అయితే తీసుకోవాలండి. కారం వేయకముందు పప్పు మెత్త ఉడికిన తర్వాత తీసుకుందాం. బ్రష్ అయితే వేయించిన అండి, బ్రష్ వేసేసింది. ఇప్పుడు చపాతీ తింటాడు కదా. తెచ్చుకో, ముఖం తెచ్చుకోవా. చపాతీ వాళ్ళకి మిక్స్ చేసిస్తే వాళ్ళే తింటారు. చపాతీ ఎంత మెత్తగా ఉంది. ఇట్లా ఇచ్చేసిస్తే వాళ్ళే తింటారండి. తినేటప్పుడు అయితే దూరంగా కూర్చోబెడతా. మా 2 పిల్లలకైతే చప్పడపప్పు తీసుకున్నా. పెద్ద బాబు కారం తింటాడు కానీ ఇప్పుడు ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి అయితే ఫస్ట్ పెసరపప్పు అయితే చప్పడపప్పు తీసుకున్నా. మళ్ళీ ఇంకో గిన్నెలోకి అయితే సపరేట్గా మా చిన్న బాబుకి అయితే పెసరపప్పు తీసేసుకుంటున్నాను. ఎందుకంటే కారం తినాడు కాబట్టి నేను మళ్ళీ తొందరగా మర్చిపోతా, కారం వేసేసి తాలింపు వేస్తా కాబట్టి సపరేట్గా పక్కకైతే తీసుకుంటున్నా. దీంట్లో ఉప్పు, పసుపు, ఆయిల్ అన్నీ ఉంటాయంటే కాకపోతే ఒక కారమే ఉండదు. నేను ఏ కర్రీ చేసినా కూడా బాబుకి అంతే చేస్తా. ఏ వెజిటబుల్ కర్రీ అయినా సరే కారం వేయకముందు అన్నీ ఉడికిన తర్వాత తీస్తా అన్నమాట. మీ పిల్లలు కూడా ఒకవేళ కారం తినకపోతే ప్రతి ఒక్క వెజిటబుల్ పెట్టండి, కాకపోతే కారం వేయకండి. కొంచెం పెరుగుతున్న కొద్దీ కారం వేయడానికి ట్రై చేయండి లైట్గా. మా చిన్న బాబుకి కూడా కారం తినడం ఇప్పుడు అలవాటు చేయాలి. ఆయన తొందరగా గుర్తుపట్టేస్తాడు కారం వేస్తే, ఆ రోజు తినడు అన్నమాట. తొందరగా అయితే ఇప్పుడు అలవాటు చేయాలి ఆయనకి, పెద్దగా అయిపోతున్నాడు కాబట్టి. లేదంటే నాకు ఇబ్బంది అయిపోతుంది కారం తినడేమో అని. వాళ్ళే తింటారండి, ఒక్కొక్కసారి నేను తినిపిస్తా. ఎక్కువ మట్టుకు తింటారు. ఇట్లా తినడం అలవాటు చేయడమే మంచిదండి. రేపటి రోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళినా వాళ్ళకి అలవాటు అవుతుంది. పేరెంట్స్ ఎప్పుడు పక్కకు ఉండరు కదండి, వాళ్ళకి అలవాటు చేయడమే మంచిది నాకు తెలిసి. అయితే కొన్నిసార్లు వాళ్ళు తింటారు, కొన్నిసార్లు నేను తినిపిస్తా. వాళ్ళు తిన్నా వాళ్ళ పక్కన నేనైతే కూర్చుంటా అండి. కానీ ఏమి ఇచ్చినా వాళ్ళ ఇద్దరికి సపరేట్ ఇస్తా అండి, లేదంటే గొడవలు పెట్టుకుంటారు. ఇప్పుడు వాటర్ కూడా సపరేట్ అయితే ఇస్తా. ఇప్పుడు వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళకి స్నానాలు చేయించి, కనీసం మంచిగా చపాతి కూడా తినలేరండి. మంచిగా చపాతి తిన్నారు, స్నానాలు చేసిర్రు, రెడీ అయ్యారు. ఫ్రూట్స్ తినడంలో అయితే ఫస్ట్ వస్తారండి, కాకపోతే అన్నం తినడం అంటే తినరు. ఇప్పుడు ఈ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇస్తున్నా వాళ్ళకి. ఫ్రూట్స్ అంటే డైలీ తింటారా అంటే తినరండి, ఉంటే తింటారు లేదంటే లేదు. ఎక్కువ మట్టికి ఉంటాయి, తక్కువ సార్లు ఉండవు. ఏది తీసుకొచ్చినా ఏమి ఇచ్చినా కట్ చేసి ఇస్తాను నేను. చూసారా, నేను తినిపిస్తా అంటే తిన్నారంట, వాళ్ళు తింటారంట. ఆయనకు చిన్న పీసెస్ కట్ చేసి ఇస్తే వద్దట, ఇట్లా తింటున్నాను సగం. నేను మంచిగా ఇట్లా పీసెస్ కట్ చేస్తే వద్దట అవి. చూడండి కొంచెం ఇంతే వేసిన మా చిన్న బాబుకి. ఇది కూడా పూర్తిగా అస్సలు తినడండి. ఇప్పుడు 1 అవుతుంది. పెద్ద బాబు తినమంటే ఇప్పుడు తినా అంటున్నాడు. మీరే చూడండి, ఇది చెప్పిన కదా, ఆయన కారం తిన్నాడు. పప్పు ఉడికించుకున్నాం కదా, టమాటా అవన్నీ వేసి అదైతే వేస్తే సాల్ట్ కూడా ఉంటుంది, కారం ఒక్కటే ఉండదు. ఇదైతే తినడండి, ఇంత కూడా తినడు. చూపిస్తుంది ఇప్పుడు ఎత్తుకొని తిప్పాలి ఆయన. అన్నం తినవా? అయిపోయి ఇప్పుడు నేను కూర అంతా తిప్పాలి వీళ్ళని ఈ తినడం కోసం. స్నాక్స్ అయితే ఈ టైంకి తినాలి, ఈ టైంకి తినద్దు అట్లేం లేదండి. వాళ్ళు బిస్కెట్స్, చిప్స్, ఇంకేమైనా చిన్న స్నాక్స్ ఐటమ్స్
వాళ్ళు ఈవినింగ్ అనే కాదండి, వాళ్ళకి తినాలనిపిస్తే మధ్య మధ్యలో కూడా తింటారు. అందుకే ఇప్పుడు ఇంతకుముందే 2-3 బిస్కెట్స్ మంచికి 2 తిన్నారు, మ్యాంగో తిన్నారు కదా, పొద్దున్న చపాతీ తిన్నారు. ఇప్పుడు అన్నం తినట్లేదు చూడు. అందుకే నేను ఒక్కొక్కసారి డైరెక్ట్ టిఫిన్ చేయకుండా అన్నమే పెట్టేస్తా పొద్దున్న, కొంచెం తింటూ ఉంటుంది. కానీ అన్నం తినిపి అన్నా, తింటావా? నువ్వే తింటావా? నేను తినిపి అన్నా. చూడండి, పిల్లలకి ఇట్లా మంచిగా అలవాటు చేయాలండి. మళ్ళీ ఈవినింగ్ అయితే వాళ్ళ డాడీ చెరుకు రసం తీసుకొచ్చిండు, తాగిరు. మళ్ళీ ఒక ½ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి పాలైతే వేడి చేసి ఇచ్చిన. ఇది డైలీ ఈవినింగ్, మార్నింగ్ అయితే పాలైతే స్కిప్ కావండి. పొద్దున్న తాగలేడు, ఇప్పుడు తాగుతున్నాడు. 2-3 బిస్కెట్లు అయితే ముంచుకొని తింటున్నారు. వీళ్ళ డే ఇట్లా గడుస్తూ ఉంటుందండి. ఒకసారి తింటారు, ఒకసారి తినరు. ఇదే నాకు ఇబ్బంది.